రాజు గారు. హాయ్ వ్యూయర్స్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ప్లీజ్ అడగండి. ఇండస్ట్రీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? ఇండస్ట్రీలో అవకాశం అంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని నేను, చమక్ చంద్ర, నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల అందరం కలిసి అక్కడ జాయిన్ అయ్యాము. అప్పుడు తేజ గారు జై సినిమా ఆడిషన్లు ఒక పుస్తకంలో వస్తే దాంట్లో నింపి ఆడిషన్కి వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి ఫస్ట్ టైం జై అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అలా చేసిన తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత జగడం సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం, వర్క్షాప్ చేయడం, నా క్యారెక్టర్కి మంచి పేరు రావడం, ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలా ఎంటర్ అయ్యాను. వీటిల్లో మీరు ఏం అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు? హీరో, కమీడియన్, డైరెక్టర్? నేను హీరో అవుదామని వచ్చాను. ఫ్రాంక్గా ఎవరైనా సరే ఊరి నుంచి బయలుదేరే వాళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీకి వచ్చి వేరే అవుదామని మోస్ట్లీ అనుకోరు. హీరో అయిపోదాం అనుకుంటారు. మన మొహం ఎలా ఉంది అద్దంలో చూసుకునే వరకు మనకు తెలిసిన, పక్కన వాళ్ళు చెప్పేంత వరకు మనలో కాన్ఫిడెన్స్ చచ్చిపోదు. కాబట్టి హీరో అవుదామని వచ్చాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆ తర్వాత ఇండస్ట్రీ చెప్పింది, నువ్వు హీరో మెటీరియల్ కాదురా, నువ్వు మంచి కామెడీ మెటీరియల్ అని, కామెడీ క్యారెక్టర్ చేస్తూ అప్పుడో ఎప్పుడో ఒక మంచి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనిపించిన వాళ్ళు అడిగినప్పుడు కొన్ని మెయిన్ లీడ్ కూడా చేయాల్సి వచ్చింది. యా సినిమా ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు లేకపోతే డెఫినెట్గా నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మా నాన్నలాగా లారీ డ్రైవర్ గాను, లారీ క్లీనర్ గాను ఉండి లారీ డ్రైవర్ అయ్యి లేకపోతే వేరే పని చేసుకునేవాడిని. మా వాల్కి ఎప్పుడు సినిమా పోస్టర్లు అంటించడం హనుమాన్ జంక్షన్లో, అది చూసి ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారు ఎముడికి మొగుడు పోస్టర్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అందులో చిరంజీవి గారు గద పట్టుకుంటే కైకాల సత్యనారాయణ గారు పక్కన ఉంటారు. ఆ పోస్టర్ చూసి ఇండస్ట్రీకి వద్దామని వచ్చాను. డెఫినెట్గా చిరంజీవి గారే నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్. జబర్దస్త్ నుంచి మీరు మూవీస్కి వెళ్ళాక మీకు అంత సక్సెస్ రాలేదు, దీనికి మీరేమంటారు? యాక్చువల్లీ అది మరి ఎంతవరకు ఆడియన్సే చెప్పాలి. నేను సినిమాలు చేస్తూ మంచి పీక్ మూమెంట్లో ఉన్నప్పుడే నేను జబర్దస్త్కి వచ్చాను. చాలామంది నేను జబర్దస్త్ నుంచి సినిమాకి వెళ్ళాను అనుకున్నారు. సినిమాలు చేస్తూ జబర్దస్త్కి వచ్చి ఆ డేట్స్ కుదరకపోవడం వల్ల మళ్ళీ నేను సినిమాలకు వెళ్ళాను. ఆ తర్వాత నేను రాజుగారి గది కానీ, గోపాల కానీ ఇట్లా మంచి మంచి సినిమాలు ఇంకా చాలా చేశాను. మళ్ళీ జబర్దస్త్కి వచ్చాను. ఎందుకంటే జబర్దస్త్ అనేది నాకు చిన్న తెర పెద్ద తెర అదేమి ఉండదు. మనం ఎక్కడ చేసినా ఒకటేలాగా యాక్టింగ్ చేయాలి. చిన్న కెమెరా పెద్ద కెమెరా ఉండదు. ప్రేక్షకులు ఆదరించే ప్రతి స్టేజ్లోనూ నేను ఎక్కడో చోట కనపడడానికి ఇష్టపడతాను. జబర్దస్త్ కంబ్యాక్ రావడానికి రీజన్ ఏంటి? జబర్దస్త్ కంబ్యాక్ రావడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో సినిమా అనేది ఊరిలో ఉన్న థియేటర్కి తీసుకెళ్తుంది, టీవీ అనేది వాళ్ళ ఇంటి బెడ్రూమ్కి తీసుకెళ్తుంది అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఆడియన్స్ చాలామంది జబర్దస్త్ నేను చేయకపోయినా పాత స్కిట్లు టెలికాస్ట్ అవ్వడమో లేకపోతే వాళ్ళు ఇప్పుడు చూడడమో వల్ల, అన్న మీరు జబర్దస్త్ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది అంటే, అన్న మేము మిస్ అవుతున్నాం అన్న మీ కామెడీని, ఆ ధనరాజ్ అనే టీంని మిస్ అవుతున్నాం అనగానే నాకు కూడా అవును, ప్రేక్షకులు నవ్వించడమే కదా మన అజెండా, అది మనం మిస్ అవ్వకూడదు, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా మన కామెడీ టైమింగ్ తెలియాలని నేను జబర్దస్త్కి రావడం జరిగింది. జబర్దస్త్లో మీ ఫేవరెట్ స్కిట్ ఏంటి? నాకే కాదు జనాలందరికీ కలిపి ఒకటేలాగా మాట్లాడేది ఎప్పుడు జాతకాలు చెప్పే స్కిట్ అంటే మాకు చాలా ఇష్టం అని అంటుంటారు. ఇప్పటికీ యూట్యూబ్లో కొట్టంగానే ధనరాజ్ ఫస్ట్ స్కిట్ అదే వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అన్ని మంచి స్కిట్లే చేశాను. చేసి కొన్నైనా సరే ఒక 60-70 ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ఒక 50 స్కిట్లు నాకు చాలా ఇష్టం. అందులో జాతకాలు చెప్పే స్కిట్ అంటే మహా ఇష్టం. ఆ విషయంలో మిస్టేక్ చేశాను అనిపించిన సిచ్యువేషన్? ప్రొడ్యూస్ చేయకుండా ఉండాల్సింది, బట్ ప్రొడ్యూస్ చేయడం తప్ప నేను అనట్లేదు. నేను ఎర్లీగా ప్రొడ్యూస్ చేశానేమో, ఇంకా కథ మీద కరెక్ట్గా అవగాహన లేకపోవడం, ఇండస్ట్రీలో ఉన్నట్టు ప్రతి క్రాఫ్ట్ మీద ఒక పట్టు లేకపోవడంతో ముందే ఎందుకు చేశావు, కొంచెం రైట్ టైంలో చేస్తుంటే మంచి సినిమా ఇంకా బాగా చేసి ప్రేక్షకులకు అందించేవాడు కదా అని ఒక గిల్ట్ నాకు ఇప్పటికీ ఉంది. నేను ప్రొడ్యూస్ చేయకుండా ఉండాల్సింది ఆ టైంలో. జబర్దస్త్లో మీకు పోటీ అనిపించిన టీం ఏంటి? అంటే పోటీ తత్వం ఉన్నప్పుడే గెలుస్తాం కాబట్టి ఎవరినో ఒకరు, నాకు ఆటో రాంప్రసాద్ టీమ్ లీడర్గా ఆటో రాంప్రసాద్ స్కిట్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. నాకు పోటీగా నేను రాంప్రసాద్ అనుకుంటుంటాను. ఇప్పుడు ఉన్న యంగ్ కమీడియన్స్లో మీ ఫేవరెట్ కమీడియన్ ఎవరు? డెఫినెట్గా నాకు ఆది అంటే చాలా ఇష్టం. చమక్ చంద్ర అన్న కూడా ఇష్టం. ఎందుకంటే నాతో పాటు వచ్చిన చమక్ చంద్ర తన టైమింగ్ కొత్తగా తనే క్రియేట్ చేసుకున్నాడు. సినిమాలో కూడా బాగా బిజీగా ఉన్నాడు.
అలాగే ఆదిది ఒక యూనిక్ టైమింగ్, ఆది పంచెస్ కానీ అవన్నీ కూడా నాకు బాగా ఇష్టం. ఈ కత్తి అనేది మొత్తం మా టీం లీడర్లు అనమాట. ఈ చివరి పొదును వాళ్ళు రాసుకునే కంటెంట్, కానీ ఆ కత్తి పట్టు తప్పకుండా ఉండాలన్నా, ఆ పొదును వేస్ట్ అవ్వకుండా ఉండాలన్నా పట్టుకోవడానికి ఈ ఎడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్జే మా జడ్జి. ఆయన పట్టుకోకపోవడం వల్లే చాలా మంది పట్టు తప్పాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం మళ్ళీ దారిలోకి వస్తున్నాం. మీ లైఫ్లో అంతా మన మంచికే అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే ఎప్పుడు కూడా డౌన్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు అప్పుడు నేను అనుకుంటాను, సక్సెస్లో ఉన్నప్పుడు అంతా మనం మంచిగా అని అనుకోకూడదు. ఎప్పుడైతే డౌన్ఫాల్ అయినప్పుడు అంతా మనం మంచిగా అనుకుంటే మళ్ళీ మనం సక్సెస్లోకి వెళ్ళడానికి ఒక మెట్టు వేసుకునే వాళ్ళు అవుతాం, లేకపోతే డిసప్పాయింట్లోనే ఉంటాం. యా.